ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 5వ భాగం 5వ అధ్యాయం వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలు విని అంబరీష్ మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసం ఇతర మాసముల కంటే తపోదాన ధర్మాతుల కంటే అధికం ఉత్తమం అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లా సమాధానం చెప్పను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషసాయేగు శ్రీ మహావిష్ణువు లోకములన్నిటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమును శయనించుచుండును. జీవరూపమున అనేకత్వమునందున తన మహిమను తన యందే ఉపసంహరించుకుని ఉండును. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమును మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవ లోకమును రక్షింపనించును. తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలెను. కోరిక కలిగిననే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మం ఆయన నాభి నుండి వెలువడును. విరాట్ పురుషునికి చెందినవాడు బ్రహ్మను పురుషనామంతో సృష్టించును. వానితో పాటు 14 భువనములు కూడా సృష్టించును. భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలమగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించును. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపములుగా చతుర్వేదమును, తంత్రమును, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసమును ధర్మరక్షణకై సృష్టించును. వీరిని ప్రవర్తింపచేయటికే ఋషులను కూడా సృజించును. ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు సంతోషం కలిగినట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములు ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయంగా చూడవలనని భగవంతుడు తలచును. అప్పుడు ఈ విధంగా ఆలోచించును: తాను సృష్టించిన వర్షాకాలం వర్షం వలన బాధలుండడిచి పీడితులకు ప్రజలు ధర్మాచరణం సరిగా చేయలేరు. అట్టి వారిని చూచి తనకు తృప్తి కలగదు. సరికదా, కోపం కూడా రావచ్చు. కావున వర్షాకాలంలో ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలంలో వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తించుందురు. నేత్రవ్యాధులు చలి మున్నగు వాణిచి పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితం కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషం కలుగును? హేమంత ఋతువును చలి మెక్కుటకు నుండి జనులు ప్రాతకాలం లేచి సూర్యోదయంకు ముందుగా లేచి స్నానాధికమును ముగించుకుని చాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరం కాదు. శిశిర ఋతువును ప్రజలను చూడబోయనిచో నెట్లుండును. చలి మిక్కుటముగా నుండు ఆ కాలంలో ప్రజలు సూర్యోదయంకు ముందుగా లేవచాలరు. ఆ కాలంలో తమకు కావలసిన ఆహారమును వండుకుంటకు సోమరులై పండిన పండ్లను తించుందురు. అనగా సులభముగా లభ్యములుగా ఆహారం ఇష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమని మానివేయి స్వభావం కలిగెందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎట్లుండును? ఈ విధంగా సూచించే వర్షాకాలం నుండి శిశిరం వరకు నుండి కాలమున వివిధములైన ప్రాక్తన కర్మకు లోబడి ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానం ఆశింపరాదు. వసంతకాలం స్నానాదములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలం మరియు ప్రాణధారులకు ఆవశ్యములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును. సులభమైన ఏ వస్తువు చేతనైనా తృప్తినందవచ్చును. ఈ విధముగా రాయనిచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని, పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి, ఆ విధంగా సర్వవ్యాప్యగు నాకును సంతృప్తిని కలిగించిన అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతం ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలం ధర్మానుష్ఠానం కలిగి ధర్మానుష్ఠములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచి ధర్మ కర్మల అనుష్ఠానం, దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలం. నిర్ధనులు, అంగవైకల్యం కలవారు, మహాత్ములు ముందుగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభముగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు. పత్రం, పుష్పం, ఫలం, జలం, శాకము, పుష్పమాల, తాంబూలం, చందనం, పాద ప్రక్షాళనము వీరిని దానం చేయొచ్చు. దానం చేయనప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలేను. దానం పుచ్చుకుని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని భక్తి భావన ముఖ్యం. అట్టి భావనలేమీ విలువ కట్టరానంత పుణ్యమెత్తును.
అని భక్తసులభుడు దయాశాలి అనగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారములకై బయలుదేరను. పుష్పఫల పూర్ణములుగా అడవులను, పర్వతములను, లతాతరువులను, జనపూర్ణములైన నిర్మల ప్రవాహముల నదులను, తుష్టిపుష్టికల ప్రజలను చుచ్చును. ఉత్తమగు మునుల ఆశ్రయమును అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులను, మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో నొప్పి ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతమునాచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతమునాచరించుచు యథాశక్తిగా దాన ధర్మములు చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్మలను, పుణ్యాత్మలను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానంలో పాలు పంచుకును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను, సర్వ సంపదలను తుదుకు ముక్తిని స్వయంగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యం ఇచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారిను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేసించో వారి పాపమును నశింపచేసి పుణ్యము లేక సుఖములనిచ్చును. అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా నున్నచో నెంతటి వారైనను యథోచితంగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనం ఎట్టివారమైనను, మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి యథాశక్తి దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములు, భక్తి వినయములతో, శ్రద్ధాశక్తులతో బలవంతముగా నాయనను ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యం, ధర్మము, బాధ్యత. ఇటు లోక సంచారం చేయు లక్ష్మీ సాయితులకు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటేందురు. తమ తమ ధర్మములు ఆచరించుచు భక్తితో, వినయంతో దాన ధర్మములు, వ్రతములు చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములందు భూలోక సంచారం చేచు శ్రద్ధాశక్తులతో వ్రతములను, పూజలను చేచు శక్తి అనుసారం దాన ధర్మములు చేయు వారందరినీ అనుగ్రహించుచుందురు. కరికలను మించి వరములనిత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులే, ప్రమత్తులే, వ్రతాచరణము, దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు, విచారములు ఉన్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని, పరమేశ్వరుని గాని, ఇతర దైవతమును గాని, సజ్జలను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములిచ్చును. ఇతర మాసములు ఎందు వ్రతాధికములను ఆచరించితమని తలచి వైశాఖ వ్రతమును మాని వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతమును మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతం. ఈ వ్రతం ఆచరించటం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనెత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు ఉండగున్న చోట నివసించి జనులను దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రం, పుష్పం, ఫలం మున్నగు వాణనిచ్చి మహాప్రభు తమ ఏలు బదిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపమని ప్రార్థించు మహారాజు వారి పనులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వాణినెట్లు చేయను అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతం ఆచరించుచు సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను దైవ భావనతో ఉపచారం చేసి యథాశక్తి దాన ధర్మములను ఆచరించు శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం నందిన వారికి తామును యథోచితంగా వరములనిచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నెయ్యిక ఎన్నచో మహారాజు కుపితుడే శిక్షించును. పరివారంను యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయం వ్రతం ఆచరించి యథాశక్తినెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతను యథోచితంగా అన్నట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా నెట్లు వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహం నొందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయం. కావున వైశాఖ మాసం ధర్మరక్షకుడుగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహం నందు ప్రయత్నింపవలెను. అందుచే వైశాఖ మాస వ్రతం కార్తీక మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించును. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. స్వరం మీ గౌతమి. జై శ్రీమన్నారాయణ.